దేవుణ్ణి వెతుకుట, మనం దేవుణ్ణి వెతికే వారముగా ఉన్నామా అనేది చాలా పెద్ద ప్రశ్న. మనము మన అవసరతల కోసం ప్రభువుని వెతికే వారముగా ఉన్నామనేది ఒక జవాబు. చాలామంది ఎందుకు రక్షించబడి వచ్చారయ్యా దేవునిలోనికి అని అంటే ఏదో అవసరతలు తీర్చబడడానికి. ఒకవేళ రక్షించబడి వచ్చిన వాళ్ళం కాదు, మనం బార్న్ క్రిస్టియన్సే అయితే మనం కూడా ఎక్కువ సార్లు ప్రార్థన చేయడానికి దేనికి వెళతాం చెప్పండి? మన అవసరతలు అడగడానికే వెళతాం. రెగ్యులర్గా అయితే ఉదయం ప్రార్థన చేసుకుంటారు క్రైస్తవులు, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, లేవగానే ప్రార్థన చేసుకుంటారు. ఇక ఆఫీస్ గోయింగ్ వాళ్ళైతే మరి వెళ్ళేటప్పుడు, లేదంటే కార్ డ్రైవ్ చేసేటప్పుడు, బండి డ్రైవ్ చేసేటప్పుడు, తినేటప్పుడు చాలామందికి అలవాట్లు ఉంటాయి. తిండి కోసం ప్రార్థన చేసుకుంటాం, డ్రైవింగ్ కోసం ప్రార్థన చేసుకుంటాం, ఆఫీస్ కోసం ప్రార్థన చేసుకుంటాం. కూర్చొని కనిపెట్టి ఇప్పుడు నేను బండి డ్రైవ్ చేస్తుండగా మీరు కనిపించండి అని ప్రార్థన చెయ్యం కదా. ఆ ప్రార్థన చెయ్యం. భోంచేసేటప్పుడు ప్రభువా ఆహారాన్ని దీవించని ప్రార్థన, బండి మీద వెళ్ళేటప్పుడు, కార్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రభువా సేఫ్ జర్నీ దయచేయండి అనే ప్రార్థన. ఇవి కదా చేసుకుంటాం. ప్రభువా మీరు నాకు దర్శించండి, మీరు అసలు కనబడట్లేదనే ప్రార్థన అప్పుడు చెయ్యం. మనము దేవుణ్ణి వెదకాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. వెదకుడి, అప్పుడు మీకైనా ఏదైనా సరే వెతికితే దొరుకుతుంది. అది ఈ ఆశ ప్రతి క్రైస్తవుల్లోని కూడా ఉండాలి. కానీ చాలామంది క్రైస్తవులకి ఈ ఆశ ఉండదు, దేవుణ్ణి చూడాలి అనే ఆశ. చాలామంది ఏం చెప్తారంటే ఆయన ఏం మనుషుడు కాదు కనపడడానికి, దేవుణ్ణి చూసిన నరుడు ఎవడూ లేడు, అసలు దేవుణ్ణి చూస్తే ఎవడు బ్రతకడు అని చెప్తూ ఉంటారు. కొంత బోధ. ఎలా కనబడాలో అలా కనబడతాడు ఆయన, అంతేగాని ఆయన 1000 సూర్యుల తేజస్సుతో వచ్చేసి అక్కడ నిలబడితే కళ్ళు ఉంటాయి ఏంటి మనకి? ఆయనని మనము అడిగితే ఎలా కనిపించాలో అలా దర్శిస్తారు ఖచ్చితంగా. మనం చూడగలిగేటట్లే నుంచుంటారు అక్కడ, మనము చూడగలిగేటట్లే మన కనులు తెరుస్తారు అక్కడ, మనం చూడగలిగేటట్లే ఆయన రూపం అక్కడ ఉంటుంది. కాబట్టి అందరం ఒకటి కోరుకోవాలి ఈరోజు, ఏమనంటే మేము ప్రభువుని చూడాలి. ఈ ఆశ ఎవరిలోనైనా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను రక్షించబడిన కొత్తల్లో ప్రభువుని చూడాలి, నేను దేవుణ్ణి చూడాలి అనేటువంటి ఆశ నాకు చాలా ఎక్కువ ఉండేది. నాకు దర్శన వరం ఏమీ కూడా లేదు. ఇప్పుడు దర్శనాలు చూసి చెప్తూ ఉంటారు కదా, అదేమీ లేదు. అప్పటికింకా ప్రభువు స్వరము ద్వారా 1 టైం మాట్లాడారు. అది కూడా ఈ రెఫరెన్స్ చదువు అనే స్వరమే వినబడింది. అది కూడా హృదయంలో నుంచి వినబడింది తప్ప ఎదురుగా ప్రభు వచ్చి నిలవబడి కుమార్తె అలా ఏం మాట్లాడలేదు ఎప్పుడు నాతో. కానీ నేను దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాను. ఎలా వెతుకుతాను? ఎక్కడ వెతకాలి ప్రభువుని? ఆయన ఆకాశమునకు ఎక్కినా అక్కడ ఉంటాడు, పాతాళంలోనికి వెళ్ళినా అక్కడ ఉంటాడు, సముద్ర దిగంతములలో కూడా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు ఆయన. కానీ కనబడాలి కదా, ఎక్కడైనా ఉంటారు. నేను ఎక్కడ వెతుకుతున్నానంటే నా ప్రార్థనా గదిలోనే వెతుకుతాను. ఆయన అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అనేంత జ్ఞానం నాకేం లేదు అప్పుడు. ఓహో, నేను ఒక గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని రహస్యమందు చూస్తున్న నా దేవునికి నేను రహస్యంగా మొర్ర పెట్టుకుని కనిపించవా. నా నాలెడ్జ్ అంతవరకునే ఉంది అప్పుడు. అక్కడ పౌలు ఎక్కడున్నాడు? దమస్కు మార్గంలో ఉన్నాడు, అప్పుడు కనిపించాడు ఆయనకి. కోపంతో వెళుతున్నాడు కదా, అప్పుడు కనిపించాడు ఆయనకి. ఆయన ఏం అడగలేదు జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు కనిపించవా అని. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా దర్శిస్తారో మనకేమీ కూడా తెలియదు, కానీ ఆశపడిన వారికి మాత్రం దర్శనమిస్తాడు ఆయన. ఆయన కనిపిస్తే మనకేమవుతుందంట అనుకుంటారో ఏమో తెలీదు. ఎక్కువ మంది అయ్యా నిన్ను చూడాలని అడగరు. మా అవసరతలు తీరాలి, మా అక్కరతలు తీరాలి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, ఇది చేయి, ఇదే ప్రార్థన. అయ్యా నిన్ను నేను చూడాలి అనే ప్రార్థన చేసిన భక్తులు చాలామంది చూశారు ఆయన్ని. చేయకపోయినా కనిపించాడు, ఇందాక సౌలుకు కనిపించినట్లు. ఇప్పుడు మగ్దలేనే వెదికింది కాబట్టి ఆయనకు కనిపించారు. ఇక్కడ వెదికితే నేను దొరుకుతాను అన్నాడు ఆయన. నీవు వెదకిన ఎడల ఆయనను నీవు కనుగొందువు అని ఉంటుంది. సామెత 8:17లో నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఏమని ఉందండి అక్కడ? నన్ను జాగ్రత్తగా వెదుకువారు. మరి అంతలా మంచి వాగ్దానం ఇచ్చారు కదా, జాగ్రత్తగా వెతికితే ఖచ్చితంగా దేవుణ్ణిని మనం కనుగొంటామంట. 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట ఒక ఆవిడ దగ్గర, ఒకటి పోయిందంట. అప్పుడు ఆవిడ ఎలా వెతికింది? చాలా జాగ్రత్తగా దీపము వెలిగించి. అవునా? ఎందుకని? దీపం వెలిగించి జాగ్రత్తగా కానీ వెతకకపోతే ఒకవేళ పోయింది, ఏమైనా తుడిచేటప్పుడు పోతుందేమో, ఎవరైనా కాలుతో తన్నేస్తే ఎటో పోతుందేమో, చాలా జాగ్రత్తగా. మనకి అందరూ స్త్రీలుగా ఉన్న మనకి తెలుస్తుంది, ఈ చెవులువి పెట్టుకునేటప్పుడు వెనకాలది పడిపోతూ ఉంటుంది, గోల్డ్ది. వెనకాలది పడిపోయినప్పుడు పోతే పోయినలే సాయంకాలం వచ్చి వెతుక్కుంటారని ప్రేయర్కి వచ్చేస్తారా? నిజమే చెప్పాలి ఇక్కడ. అప్పుడు అమ్మో అని జాగ్రత్తగా మోకరించి, అక్కడ మోకరించి
అంటే చతికిల పడితే దొరకదు అక్కడ. నిజమేనా లిల్లీ గారు? నిజమేనంట. జాగ్రత్తగా మోకరించే మంచం కింద, టేబుల్ కింద, కుర్చీ కింద, అక్కడ మ్యాట్ ఉంటే ఆ యొక్క ఫుట్ మ్యాట్ కింద చాలా జాగ్రత్తగా చూసి దొరకలేదు మళ్ళీ వెళ్ళి చీపురు ఇలా నెమ్మదిగా, అస్సలు ఫాస్ట్గా లేదు. ఎందుకనేది చాలా విలువైనది కనుక. బంగారం చాలా విలువైనది కనుక ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా ఏమైనా కింద పడిపోయినప్పుడు మిగతా అయితే పెద్దగా ఉంటాయి, ఇవే కదా చిన్నగా ఉంటాయి. దట్టు అది చాలా విలువైనది కాబట్టి. అప్పుడు మనం ఎలా వెతుకుతామో మీరు జాగ్రత్తగా వెతికిన ఎడల మీకు దొరుకుతారంట. హల్లెలూయా. సామెతలు 8:17 నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఖచ్చితంగా కనుగొంటారు. మనం ఇంత జాగ్రత్తగా కిందకు వంగి నేల మీద కూర్చొని అక్కడ మనం పడుకుని కూడా చూస్తాం మంచం కిందకి చూడాలంటే. ఇదంతా ఎందుకు? జాగ్రత్తగా వెతకాలన్న ఉద్దేశం. ఎవరైనా వచ్చి కాల్ వేసేస్తారేమో, తుడిచేస్తామేమో, లేదంటే దొర్లుకుని ఎటో పోతుందేమో, సాయంత్రం అయ్యేసరికి మన ఇంట్లో ఎవరైనా ఇలా తిరిగితే, ఇవన్నీ. నన్ను జాగ్రత్తగా వెతికితే ఖచ్చితంగా నన్ను కనుగొంటారు అన్నారు ప్రభు. ఆయన కనుగొంటే బెనిఫిట్స్ మామూలుగా ఉండవు కదా. మనం దేవుని దర్శనం పొందుకున్నామంటే ఎంత ఆశీర్వాదకరం అండి. యాకోబు దేవుని దర్శించుకున్నాడు అని అంటే రాజకుమారుడిగా మారిపోయాడు. నిన్న మొన్న చెప్పాను. అబ్రహాముని దేవుడు దర్శించాడు అంటే విశ్వాసులకు తండ్రిగా మార్చేశాడు, ఐశ్వర్యవంతుడిగా మార్చేశాడు. ఏ పట్టణాల్లోనికి వెళుతుంటే ఆ పట్టణాలలో మహారాజ్ అంట. హల్లెలూయా. అసలు ఎన్ని పశువులు, గొడ్లు, సంపద. రాజు కూడా మళ్ళీ ఉన్నదే ఎక్కువ, మళ్ళీ రాజు ఇచ్చేస్తాడు. ఇంకా సంపద పెరిగిపోతుందంట, ఇంకా సంపద పెరిగిపోతుందంట. అప్పుడు ఏమంటాడు ఆయన? లోతు ఏమంటాడు? అబ్రహాం ఏమంటాడు? మన ఇద్దరి మధ్యలో అధికంగా పశు సంపద పెరిగిపోతుంది, మనకి ఇదంతా మనం అధికంగా ఉంది కాబట్టి మన ఇద్దరం ఒక చోట ఉండడం అసాధ్యం, ఒకే చోట మన గొర్రెలు మేపబడడం అసాధ్యం కాబట్టి మనం ఇలా సెపరేట్ అవుతాం. ఎందుకంటే మన ఆస్తి విస్తరిస్తుంది. హల్లెలూయా. ఎందుకని విస్తరిస్తుందండి? దేవుడు దర్శిస్తే ఆశీర్వాదం అలా ఉంటుంది. దేవుడు మనల్ని దర్శిస్తే ఉన్న బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఆస్తి కోసమే ఆయన కనబడాలని కోరుకోవడం కాదు, కానీ ఆశ ఉండాలి కదా చూడాలి అని. ఇప్పుడు మనకి దేవుడు దొరికితే, దేవుడు మనకి ప్రత్యక్షమైతే చాలా ఆశీర్వాదము ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ జాగ్రత్తగా వెతకడం అనేటువంటిది ఎలా వెతుకుతారు? మీకు మామూలుగా మీకు ఆశ ఉందా? నేను మామూలుగా అడుగుతున్నాను. ఈరోజు దేవుడిని చూడాలని ఆశ ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. ఎన్ని రోజులు అడిగారు మరి? అయితే నేను చాలా రోజులు దేవుణ్ణి, అసలు నేను ఎన్ని సంవత్సరాలు అడిగాను ప్రభుని. చాలా రోజులు అడుగుతున్నాను. నేను తెలుసుకున్న తర్వాత, అంటే ప్రభువుని చూడాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, దేవుడు ఎలా ఉంటాడో. చాలామంది సాక్ష్యాల్లో చెప్తున్నారు, మేము చూసాము, మేము స్వరం విన్నాము, పరిశుద్ధాత్ముడు ఇలా అన్నాడు అలా అన్నాడని చెప్తున్నారు. నాకేం తెలీదు. చూడాలని మొదలుపెట్టి వెతకడం స్టార్ట్ చేశాను ఒక్కరిదాన్నే. నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు. ఏ పాస్టర్ గారు నాకు ఇన్ని మెసేజెస్ చెప్పలేదు. అసలు వాక్యం సరిగ్గా తెలియదు, ఏం తెలియదు నాకు. కానీ ఎందుకో నాకు దేవుని చూడాలనే ఆశ కలిగింది. చూడాలని కోరుకున్నాను. ప్రతిరోజు ఒక్కరిదాన్నే గదిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఇది నీ ఆఫీసు ప్రభువా, నేను ఇక్కడ కూర్చున్నాను, నీకు ఏమైనా పనులు ఉంటే చెప్పు, చేస్తాను అనేదాన్ని. ఎక్కడో పుస్తకంలో చదివాను అనమాట. అది అన్నీ అలాంటివే చేస్తుంటాను. పుస్తకంలో ఎక్కడో చదివాను అనమాట. చదివి నేను కూడా అంతే, నేను ఈ ఆఫీస్లో కూర్చున్నాను, ఏమైనా పని ఉంటే చెప్పు ప్రభా, నేను చేస్తాను అని. అంటే ప్రార్థనల గురించి అనమాట. కానీ నేను నిన్ను చూడాలి అనేదాన్ని. కనబడలేదు. ఎప్పుడు 50 దినాలు ఉపవాసం ఉన్నాను, కనబడలేదు. వినబడ్డారు కానీ కనబడలేదు. స్పర్శ తెలిసింది కానీ కనబడలేదు. మరొక టైం నేను సంవత్సరంలో 3 యాభీలు ఉండేదాన్ని, మీ అందరికీ తెలుసు కదా. అలా తర్వాత నేను ఉంటూ ఉన్నప్పుడు ఒంటరిగా 1 ఇయర్ అయిపోయింది. 2nd ఇయర్ ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ లోపల లతా సిస్టర్ రక్షించబడలేదు. తనేదో సమస్యతోటి వచ్చింది నా దగ్గరికి. నా కోసం ప్రార్థన చేయమని అడగడానికి తన సమస్యతోటి వచ్చింది. ఇప్పుడు నువ్వు సమస్యతోటి ఉన్నావు కాబట్టి నీకు నేను నా దేవుడి గురించి చెప్పి, నువ్వు ఇది తీరిపోద్ది మా దేవుడిని నమ్ముకుంటే అని చెప్పడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అది చెప్పాను నేను. అలా ఇప్పుడు నీది తీరిపోతే మా దేవుడి దగ్గరికి రా అని చెప్పడం ఏమీ నాకు ఇష్టం లేదు. ఈయన నిజమైన దేవుడు అని మాత్రం తెలుసు. నీ గురించి ప్రార్థన చేయమంటే మాత్రం ఖచ్చితంగా చేస్తానన్నాను. హల్లెలూయా. అంత తెలియని టైంలో కూడా నేనేమీ కూడా ఎవరి నెత్తి మీద సువార్త రుద్దలేదు. అప్పుడు ఆమెని ఒకటి మాత్రం చేయాలా అని చెప్పాను. ఏంటంటే, నువ్వు వెళ్ళి తలస్నానం చేసి శుభ్రంగా రా నా గదిలోనికి, నా ప్రార్థన గదిలోనికి. అప్పుడు మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం అన్నాను నేను. అప్పుడు ఆమె వెళ్ళింది, స్నానం చేయడానికి వెళ్ళింది. స్నానం చేయడం మొదలు పెట్టగానే ఆమె చేతుకున్నటువంటి ఆ తాళ్ళన్నీ ఆమెకి పాముల్లాగా కనిపిస్తున్నాయంట. నేనేమి చెప్పలేదు.
అప్పుడు వెంటనే ఆ తాళ్ళన్నీ తనకు తానే కట్ చేసేసుకుంది. ఎక్కడెక్కడవో ఏవేవో చాలా గుళ్ళు తిరుగుతూ ఉండేదామె. ఆ రకరకాల రంగుల తాళ్ళన్నీ కట్టుకుని ఉండేది. ఆ తాళ్ళన్నీ తనకు తానే కట్ చేసేసుకుంది. తనకు తానే తన యొక్క లాకెట్ ఏదో వేరే విగ్రహం ఉంటే అది కూడా తీసి అక్కడ పెట్టేసి ప్రార్థన చేసుకోవడానికి నా దగ్గరికి వచ్చింది. ఇవేమీ నేను చెప్పలేదండి. అక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ఇద్దరం కలిసి. తనకేం ప్రార్థన రాదు, తను మోకరించిందంతే. నేను ప్రార్థన చేస్తూ తన సమస్య కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, జెన్యూన్గా ప్రార్థన చేస్తున్నాను. చేస్తూ ఉండగా ఆమె మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చేసి ఫస్టే పరిశుద్ధాత్మ అగ్ని తాకిడి ఆమె తెలుసుకుని తన ఫోర్హెడ్ అంతా అగ్నితో తాకబడింది. హల్లెలూయా. ఆ రోజు మొదలు ఆమె తన అడ్వకేట్గా ఉంది కదా, కోర్టుకు వెళ్తున్నానని చెప్పేసి బ్యాగ్ బాక్సు అన్నీ రెడీ చేసుకుని వచ్చేసి కోర్టుకు వెళ్లకుండా మా ఇంటికి వచ్చి బ్యాగ్ అన్నా లోపల పెట్టి మా ఇద్దరం ప్రార్థన చేస్తూ రహస్యంగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం లోపల. ఇలాంటి క్రమంలో ఒకరోజు మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నేను ఫాస్టింగ్ ఉన్నాను. ప్రభువు చూడాలి, నేను ప్రభువుని చూడాలి, నేను ప్రభువుని చూడాలి, ఇదే నా ధ్యాస అంతా. ఒక కుర్చీ అక్కడ వేసి కళ్ళు మూసుకొని ప్రార్థన కూడా రాదు నాకు. కేవలం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్థుతులు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆయన నామాలన్నీ రాసుకున్నాను, పుస్తకంలో రాసుకొని ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, అగ్నినేత్రుడు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ఉన్ని వంటి తలను కలిగిన వాడు, ఇంక ఇవే నా పొగడతలన్నీ అవే. పొగుడుతాను రమ్మంటాను, పొగుడుతాను రమ్మంటాను, ఎవరో రారు, ఎవరో కనబడరు. సరే, అయినప్పటికీ కూడా నీకు ఎక్స్పీరియన్సెస్ అయితే జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు చెప్తే మనకు టైం సరిపోదు. చాలా ఎక్స్పీరియన్సెస్ పొందుకుంటున్నాను ఆ ఒంటరి ప్రార్థనలో. ప్రభువు యొక్క స్పర్శ, ఆయన స్వరము, ఆ మూమెంట్, ఆ మూసి ఉన్న తలుపులు గల గదిలోనికి పావురము డైరెక్ట్గా వచ్చి నా తలపైన ఎగరడము, ఇవన్నీ డైరెక్ట్గా చూస్తున్నాను, దర్శనాలు కాదు. ఇన్ని ఎక్స్పీరియన్సెస్ నేను పొందుకుంటున్నాను, కానీ ప్రభువుని మనం ఫొటోస్లో చూసినట్లుగా నేను చూడలేకపోతున్నాను అనమాట. ఇక్కడ జరిగేది అది. ఇప్పుడు మరలా లత నేను ప్రార్థన చేసుకుంటున్నటువంటి క్రమంలో ఆ గదిలో ఉన్న ట్యూబ్ లైట్ సడన్గా పగిలిపోయింది. పక్కన బయట ఉన్నటువంటి ట్యూబ్ లైట్ పగిలిపోయింది. తలుపులు తీసి చూస్తే ఏమీ అవ్వలేదు, ట్యూబ్ లైట్ దానికి అదే పగిలిపోయి కింద పడిపోయింది. అయితే నేను ఒక ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది నాకు. లత, ఇలాగే ఒక ఆవిడ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు వచ్చినప్పుడు కిటికీ పగిలిపోయిందంటే బహుశా ప్రభు వచ్చారేమో అన్నాను నేను. ఎందుకంటే తలంపంతా అదే కాబట్టి, ఇక నా ఆలోచన అంతా అలాగే ఉంది, చిన్నదాన్ని కాబట్టి. అవునా, తనకు అసలు తెలియదు కదా, నేను ఇంకొంచెం భయపడుతున్నాను, వచ్చి ఉంటారేమో అని. మళ్ళీ తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నాం. తలుపు ఎవరో నాక్ చేస్తున్నారు, కొడుతున్నారు. మాకు భయం ఏంటంటే ఇప్పుడు లత ఇంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇప్పుడు నేను దేవునిలోకి నడిపించేస్తున్నానని నన్ను తిడతారేమో, ఇదే భయం. అప్పటికే నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింది. శశి వచ్చింది, తన నిమిత్తం తన ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిట్టారు, దుర్భాషలు ఆడారు, ఆ అమ్మాయిని లాక్కుని వెళ్ళిపోయారు. అది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఈమె వచ్చింది. నాకు ఇంక ఏం లేదు, ఆయన చూడాలనే ఆశ తప్ప. ఇంక లత ఒకటే ఉంది మైండ్లో. ఇంకంతే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మరలా ఎవరో డౌట్, వీళ్ళందరూ రహస్య క్రైస్తవులు నాకు అప్పుడు. ఇప్పుడు డెలిబరేట్గా ఇళ్లలో చెప్పారు, క్రైస్తవ వివాహాలు చేసుకున్నారు, బిడ్డలు పుట్టారు. ఆ జనరేషన్ అందరికీ నేనే పేర్లు పెట్టాను. జీవగ్రంథంలో ఉన్నటువంటి పేర్లు ఆ బిడ్డలకి పిలవడం, పెట్టడం, అది నా జీవితంలో అతి పెద్ద అచీవ్మెంట్ అది. ఎందుకంటే ఎన్నో 4 ఫాదర్స్ నుంచి వస్తున్న పేర్లు, ఇప్పుడు ఈ పిల్లలు నా ద్వారా రక్షించబడి ఈ జనరేషన్ పిల్లలకి నేను ఈ పేర్లు పెట్టడం, జాషువా అని, యదీద్యా అని, ఈ పేర్లు నాకు ఎంత ఆశీర్వాదకరం. ఆ పేర్లు పెట్టింది నాన్న, నేను చాలా సంతోషించాను. అయ్యా, ఒక్క ఏమంటారు దాన్ని, ఇంక ఏమంటారు, ఒక బ్రేక్ త్రూ జరిగింది అంతే. ఒక బ్రేక్ త్రూ జరిగింది కదా, ఒక జనరేషన్ ప్రభు కోసం సంపాదించాను కదా, అలాంటి ఆనందం నాలో కలిగిందమ్మా. ఇవన్నీ ఎప్పుడు కలుగుతున్నాయి? నేను ప్రభువుని వెతుకుతుంటే కలుగుతున్నాయి. మీరు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. వెతుకుతున్నప్పుడు డైరెక్ట్గా ఫిజికల్గా ప్రభు కనిపించట్లేదు, కానీ గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. చూసారా, వెతుకుట ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం చూడండి. అయితే ఆ రోజు ఏమైందంటే తలుపులు శబ్దం వచ్చింది. తలుపు తెరిచి చూస్తే ఎవరో అక్కడ లేరు, కానీ నిజంగానే ప్రభువు లోనికి వచ్చారు. తలుపు తెరిస్తేనే వచ్చారండి. మూసి ఉన్న తలుపుల గదిలోనికి రాలేదు ఆయన. తలుపు నాక్ చేశారు, నేను ఓపెన్ చేస్తేనే వచ్చారు. నా కంటికి కనిపించట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి కళ్ళు తెరిచారు దేవుడు, లత కళ్ళు తెరిచారు దేవుడు. ఈ అమ్మాయి ఆ యొక్క దృశ్యమైన నేత్రాలతో అదృశ్యుడైన ప్రభువుని చూస్తుందండి. ఇప్పుడు ఆయన గోధుమ కలర్ అంగి వేసుకుని వచ్చేసారు ఆ గదిలోనికి. ఆయన వచ్చేసి ఆ అమ్మాయి మోకరించిన విధానం సరిగ్గా లేదనమాట. అన్యురాలు కదా, ఇలా మోకరించింది, కాళ్ళు మోకరిస్తే అలా కాదని ఇలా మోకరించాలని ఆ అమ్మాయికి నేర్పిస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లీట్ ట్రాన్స్లో ఉంది. అంటే ప్రభువు సంధించారు. ప్రభువు సంధించిన సందర్భంలో ఈమెకి మేమెవరం కనిపించట్లేదు, కానీ ప్రభువే కనబడుతున్నారు. ఆయన ఎంత ఎత్తున్నారు అంటే ఫిజికల్గా కనబడుతున్నారు. ఈ అమ్మాయి ఇంకా కన్నీరు కార్చడం మొదలు పెట్టింది, చాలా గట్టి. ఇప్పుడు మేము గట్టిగా శబ్దం చేస్తే మా ఇంట్లో వాళ్ళు వచ్చి తిడతారు కదా, అసలు యాక్చువల్గా
చుట్టూరు ఇల్లు దగ్గర దగ్గరే ఇల్లులు. కానీ ఇంకా ఎవరో ఒక యవ్వనస్తురాలకి భర్త చనిపోతే ఎలాంటి అంగలార్పో ఇదే. అలాంటి అంగలార్పుతో చాలా గట్టిగా ఏడుస్తుంది. పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఈ ఏడుపులకి ఎవరు వస్తారో నేను ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను. మా ఇల్లు కదా, నేను భయపడిపోతున్నాను. నేను భయపడిపోతున్నాను. అమ్మాయికి ఇంకేం తెలియట్లేదు. నాకు అప్పుడు ప్రభువు చెప్తున్నారు, నేను ఇక్కడే ఉన్నాను. నాకు లోపల నుంచి మొత్తం స్వరం తెలిసిపోతుంది. అప్పుడు నేను చెప్తున్నాను అనమాట, ప్రభు మన మధ్యలోనే ఉన్నారు, ఆయన వచ్చారు, ఇక్కడ ఉన్నారు అనగానే నేను చూస్తున్నానని అమ్మాయి చెప్పింది. అప్పుడు ఆయన సో అండ్ సో అంగీ వేసుకొచ్చారు, నేను చూస్తున్నాను. నా చెయ్యి చాలా భారం అయిపోయింది, ఎందుకంటే ప్రభు నా చెయ్యి పట్టుకున్నారు. ఆ చెయ్యి ఎలా ఉందంటే ఒక 100 kgs ఒక బియ్యం బస్తా ఎత్తాలంటే సింగిల్ హ్యాండ్తో ఎంత భారం అయిపోతుందో నా చెయ్యి అంత భారం అయిపోయింది అని ఆ అమ్మాయి లోపల నుంచి ఆ పదాలన్నీ ఉచ్చరిస్తూ మాట్లాడుతుంది. యాక్చువల్గా అయితే ఆ అమ్మాయికి అంత నాలెడ్జ్ లేదు, దేవుని గురించి చెప్పడం రాదు, అసలు ఆ పదాలే రావు తన నోట్లోంచి, అంత మాట తీరు కూడా లేదన్నమాట. అలాంటి అమ్మాయి చెప్తుంది, పదాలన్నీ చెప్తుంది, చూస్తుంది. ప్రభు వచ్చారు, నువ్వు చూస్తున్నావా అని అడిగాను. నేను చూస్తున్నాను, ఈ కలర్ అంగి వేసుకున్నారు, ఇలా ఉన్నారంటే ఇంకా నాకు అయిపోయింది. నాకు కనబడలేదు కదా. నువ్వు చూస్తున్నావా అంటే చూస్తున్నాను, నాకు కనిపించట్లేదు, నేను వెతుక్కుంటున్నాను, కనిపించట్లేదు. సరే నేను మోకరించి ఇంక అదే ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు ఆయన నాకు అప్పగించారనమాట ఆ అమ్మాయిని. ఈ రోజు నుంచి నీకు ఆత్మీయ తల్లి ఈమె చెప్పినట్లుగా నువ్వు ముందుకి కొనసాగాలని అని నేర్పించారు. మోకరించడం నేర్పించారు. నా ఒళ్ళో అమ్మాయిని తీసుకొచ్చి పడుకోబెట్టారు తన తలని. ఆయన తన తలని నా ఒళ్ళో పెట్టి డైరెక్ట్గా లిటరల్గా ఫిజికల్గా జరిగిన సందర్భం అండి ఇదంతా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఆ అమ్మాయి బాప్తిస్మం తీసుకుంది, రక్షించబడింది. ఇంటి వారందరికీ కూడా భయపడకుండా ఇంకా దేవుని తట్టు ఆమె త్రిప్పబడింది. ఎన్నో చేయాలి, వెనక్కి త్రిప్పాలి అని చాలా ప్రయత్నించిన ఆమె వెనక తట్టు ఇంకా చూడలేదు. మరి దేవుడు ఆ విధంగా ఆమెను దర్శించుకున్నారు. ఇప్పుడు అదే రోజు సాయంత్రం నా బాధ చూడండి. ఇప్పుడు నాకు ఎంత ఫీలింగ్ ఉందంటే, ఏంటి నిన్నగాక మొన్న వస్తే ఈమె కనిపించిపోతారా? 50 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ కాలు చూడా, చెయ్యి చూడా, కాలు కనబడుతుందా అని కుర్చీ కింద చూడడం, చెయ్యి కనబడుతుందా, పోనీ గాయపడినని కరం చూపిస్తావా, ఎక్స్పీరియన్సెస్ చాలా అవుతున్నాయి. ఇప్పుడు అమ్మజమ్మ చెప్పినట్లు నేను నీలోనే ఉన్నాను కదా అంటున్నారు ఆయన, కానీ నేను అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు మా ఇద్దరం కలిసి ఇప్పుడు పొద్దున్నంతా మా ఇంట్లో ప్రేయర్ అయిపోయింది కదా, ఈవిడ కోర్టుకి వెళ్ళిపోయినట్లు నటించింది కదా, ఆ తర్వాత మేము ప్రార్థన చేసుకున్నాక సాయంత్రం నేను అత్తగారింటికి వెళ్తాను. మా ఆడపడుచు కాబట్టి అమ్మాయి సాయంత్రం నేను అత్తగారింటికి వెళ్ళాక మళ్ళీ మా ఇద్దరికి ఇంకేం ఉండవు, మళ్ళీ పైకి వెళ్ళిపోతాం. ఎందుకని సీక్రెట్గా దేవుడి గురించి మాట్లాడేసుకోవాలి. ఆ డేస్ బాగుంటాయండి నిజంగా. దేవునిలోనికి వచ్చిన కొత్త దినాలు చాలా బాగుంటాయి, ఎక్స్పీరియన్సెస్. మా ఇద్దరం ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళిపోయాం పైకి. నేను చాలా నీరసంగా ఉన్నాను, కారణం ఉపవాసం బ్రేక్ చేయలేదు. నేను ప్రతిరోజు పగలంతా ఫాస్టింగే, రాత్రికి తింటాను అంతే. నేను ఈవినింగ్ తింటాను, ఇంకా నాకు ఈవినింగ్ కూడా బ్రేక్ చేయలేదు. నేను తినను, ఆయన కనిపించే వరకు నేను తినను. నీకు కనిపించారు, నాకు ఎందుకు కనిపించరు, నేను తినను అనుకుని మేడ మీదే కూర్చున్నామండి ఇద్దరం. చాలా లేట్ అయిపోతుంది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. ఇక మేము అక్కడే కూర్చుని అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా విచారంగా ఉన్నాను. ఈ అమ్మాయికి ఏంటంటే ఆ రోజు వచ్చినటువంటి అనాయింటింగ్ ప్రభువు అన్నాను అనుకోండి వణుకుపోతుంది, ఇంకా తండ్రి అన్నాను అనుకోండి వణుకుపోతుంది. ఇవన్నీ కాదు, కానీ నా వాయిస్లో ఉంటుంది కదా, దేవుని యొక్క శక్తి ఉంటుంది కదా. నా వాయిస్ పైకి ఇలా మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి ఇంక మరలా అనాయింటింగ్ వచ్చేస్తుంది. చాలా కష్టంగా ఉంది నాకు. లత ప్లీజ్ కంట్రోల్ చేసుకో, నన్ను తిట్టేస్తారు ఇంట్లో వాళ్ళు, అసలు నువ్వేమైపోతున్నావని నన్ను అడుగుతారు, నాకు భయం వేసేస్తుంది, నువ్వు కంట్రోల్ చేసుకో అంటున్నా. అమ్మ వాళ్ళ అవ్వట్లే, అసలు నాకు భయం వేస్తుంది, నువ్వు కంట్రోల్ చేసుకుంటే అమ్మాయి వాళ్ళు అవ్వట్లేదు, ఏంటో అయిపోతుంది అమ్మాయి. చాలా భయంగా పైన కూర్చున్నప్పుడు నేను ఇంకా అడుగుతున్నాను ఆకాశంలోకి చూసే, ప్రభువా నువ్వు అసలు నాకు కనిపించాలి కదా, అమ్మాయి కనిపించిపోయావు, నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, అలాగా ఏదో మాట్లాడేస్తున్నాను ఆయనతో. అలా అనుకుంటూ నేను కనిపించాలి కదా అనుకుంటే ఇక్కడ ఇంత రక్తం పడిందండి పైనుంచి, డైరెక్ట్గా పడింది. మేడ మీద కూర్చున్నప్పుడు ఇదంతా బ్లడ్ పడింది నాకు. పడితే నాకు వేడిగా పడింది, చల్లగా కాదు వేడిగా పడింది. పడితే లత ఒకసారి ఇలా రా అని పిలిచాను అనమాట. వస్తే ఇది స్ట్రీట్ లైట్, అంటే మేడ మీద ఉన్నాం కదా, స్ట్రీట్ లైట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నాకు ఏం పడిందో చూడవా, ఇక్కడ ఏం పడిందో చూడవా అంటే అది ఏంటో రెట్టేమో అంది. పెట్టలు ఏమైనా రెట్టేసినట్లుగా ఉన్నాయి, రెట్టేమో అంది. రెట్ట అయితే అని చూసారు, కాదు లక్కు ఇది బ్లడ్ అంది. పెట్టలు కూడా బ్లడ్ వేస్తాయా రెట్ట కింద అని నేను అడిగాను. ఏమో నాకు తెలియదు మరి, పిట్టల్లో రెట్ట కింద మరి బ్లడ్ వస్తుందా పిట్టల్లోంచి, నాకు తెలియదు మరి, ఈ రోజుకి తెలియదు. అయితే అది చాలా లేట్ నైట్ కదా, 9-10కి ఏం పిట్టల పై నుంచి వెళుతున్నాయి నీకు,
సరే రాత్రి వెళ్ళే పిట్టలు కూడా ఉన్నాయి, బర్డ్స్ కూడా ఉన్నాయి అని అనుకుందాం కాసేపు. ఆ తర్వాత ఇది చెత్తవాసన రాకుండా అసలు ఆ స్థలమంతా ఒక రకమైన మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేస్తుందండి. మంచి సువాసన వచ్చేస్తుంది. ఏంటి ఇంత సువాసన వస్తుంది, నా చేతి మీద పడింది ఏంటి? ఇంకా మీకు చెప్పాలంటే మా ఇంటి దగ్గర ఏమి ఇక్కడొక బిల్డింగ్ ఇక్కడొక బిల్డింగ్ కంజెస్టెడ్ అలా ఏమి ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇరుకుగా ఏమీ ఉండదు. అంతా చాలా ప్లెయిన్గా ప్లెజెంట్గా ఒక ఆహ్లాదకరమైన వాతావరణమే ఉంటుంది మా ఇంటి దగ్గర. అప్పటికి ఇంకా ఇటు బిల్డింగ్స్ కట్టబడలేదు మా ఇంటి దగ్గర. ఇంత వాతావరణంలో ఏంటి వచ్చి పడిపోతుంది, ఎక్కడి నుంచి వచ్చి పడిపోతుంది, అసలు ఏమైంది, ఇది ఏంటి ఇంత పర్ఫ్యూమ్డ్ స్మెల్ వస్తుంది లత అంటే, నువ్వు ఆగు నేను కొబ్బరాకు కోస్తాను, అక్కడ కొబ్బరి చెట్టు ఇలా ఉంటే కొబ్బరాకు కోస్తాను, దాంతో నేను ఇది తీస్తాను, నీకు అప్పుడు అదేంటో తెలుస్తుంది, చాలా పర్ఫ్యూమ్డ్ స్మెల్ వస్తుంది. ఇది అంటే లిటరల్గా అది బ్లడ్లో మనకి ఎలా ఉంటాయో అలాంటివన్నీ చిన్న చిన్న వెయిన్స్ లాగా కూడా అలా ఉందన్నమాట. అప్పుడు దాన్ని ఇలా తీసినప్పుడు అది ఇంకెంత సువాసన వచ్చిందంటే, ఆ రాత్రి నాకు కలతగానే ఉంది. మళ్ళీ మేము కిందగా తీసుకెళ్ళకూడదు, అక్కడే వాటర్ ట్యాంక్ మీద పెట్టేసి వెళ్ళిపోయాం మేము, భయం వేసి. నిజంగానే చెప్తున్నాను, అదే వాటర్ ట్యాంక్ మీద అక్కడ వదిలేసి భయం వేసేసి వెళ్ళిపోయాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాను. కానీ నేను దీని గురించి ఆలోచించి ఏదోలే నాకు నేను మర్చిపోయాను, ఇది కూడా మర్చిపోయాను, అది కూడా మర్చిపోయాను, వెళ్ళి నేను పడుకుండిపోయాను. గీత గారని మన చర్చకు వస్తుంటారు, ఆ గీత గారు నాకు మరుసటి రోజు ఫోన్ చేశారు. లకుమ గారు, అరుల్ రాజ్ గారు అని ఒక దైవజనులు వచ్చారు మన ఊరికి, ప్రార్థనకి వస్తారా అని అడిగారు. లేదండి నేను రాను అని చెప్పాను. సరే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి నేను మీటింగ్కి రాను అన్నాను కదా, ఆ రాత్రి నాకు కలలో దర్శనం వస్తుంది. ఏంటంటే నేను మీటింగ్కి వెళ్ళినట్లు, మీటింగ్ జరుగుతున్నట్లు. ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నేను చూస్తున్నాను చాలా సన్నగా కోటేసుకుని ఒక ఆయన ఉన్నట్లు. ఆయన ఏమంటున్నారంటే, మీరందరూ లేచి నుంచోండి, ఇప్పుడు మీ మీదకి యేసు రక్తము పడబోతుంది, మీ మీదకి యేసు రక్తము పడుతుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మీరు చూడగలరు కూడా ఆ రక్తాన్ని, అందరూ లేచి నుంచోండి అన్నారు నా దర్శనంలో. అప్పుడు అందరూ లేచి నుంచున్నారు. అక్కడ అందరి మీదకి ఇక్కడ అదిగో వచ్చింది ప్రభు రక్తం ప్రోక్షించబడుతుంది అంటున్నారు ఆయన. అందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. అయిపోయింది మీటింగ్, అందరూ వెళ్ళిపోతున్నారు కానీ అందరూ నా వైపు ఇలా చూసి వెళ్తున్నారు. వెళ్ళే వాళ్ళు అందరూ నా వైపు చూసి వెళ్తున్నారు. ఎందుకు చూస్తున్నారు, వీళ్ళందరూ పెంతెకొస్తేళ్ళలా ఉన్నారు, నేనేమో రోజు పెట్టుకొని వచ్చాను నా తలలో, ఇక్కడ పువ్వు పెట్టి రాకూడదు అనుకుంటా ఈ మీటింగ్కి, అందుకే చూస్తున్నారు అనుకుని నేను ఆ పువ్వుని దాచుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను. అప్పుడు ఏమైంది అని అడిగితే, ఆ వైట్ రోజు మీద రెడ్ బ్లడ్ పడి ఉందన్నమాట. వీళ్ళెవ్వరికి కూడా ఎక్స్పీరియన్స్ అవ్వలేదంట, నాకే అయ్యిందంట. అది అందుకని అందరూ తేరి చూస్తున్నారంట. ఇది నా దర్శనం. మరుసటి రోజు పొద్దున్నే నేను గీత గారికి ఫోన్ చేసి, గీత గారు అరుల్ రాజ్ గారు అంటే ఎలా ఉంటారు, నాకు నిన్న ఇలాంటి కల వచ్చింది, సో నేను ఈరోజు మీటింగ్కి రావాలనుకుంటున్నాను అంటే, ఆవిడ అలా స్టన్ అయిపోయారు. ఎందుకంటే నిన్న అదే జరిగింది. ఆయన అందరూ లేచి నుంచోండి, మీ అందరి మీదకి రక్త ప్రోక్షణ ప్రభు చేస్తున్నారు అన్నారు. ఇదే జరిగింది లకుమ గారు నిన్న అని చెప్పింది ఆవిడ. నేను ఈరోజు వస్తాను, నాకు ఇలా అయింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది నా మీద పడినటువంటి రక్తము. హల్లెలూయా. ఇలా ఇన్ని ఎక్స్పీరియన్సెస్ మనము దేవుణ్ణి చూడాలి అనుకుంటే ఆయన కనిపించకపోవచ్చు, కానీ ఆయన గొప్ప ఎక్స్పీరియన్సెస్తో మనల్ని తీసుకుని వెళ్తారన్నమాట. అందుకే చాలా చోట్ల దేవుణ్ణి మీరు వెదకండి, ఆయన మీకు దొరుకుతారు, దర్శనమిస్తారు. ఆయన దొరికితే దినవృత్తాంతాల గ్రంథంలో 1వ దినవృత్తాంతాలు 28:9 ఉంటుంది, ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవును అనేటువంటి మాట ఉంటుందండి. తర్వాత యెషయా 55:6 ఏముంటుందంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనను వేడుకొనుడి అనేటువంటి మాటలు ఉంటాయి. సరే, ఈ మాటలన్నిటిని బట్టి మనకి ఈరోజు ఏం అర్థమవుతుంది, చిన్న సాక్ష్యాన్ని బట్టి. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు నాకు ఆయన కనిపించడం వల్ల, బ్లడ్ నా మీద పడడం వల్ల, ఈ అమ్మాయికి కనిపించడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు నేను సేవలోనికి వచ్చాను కదా, ఇంతమందికి రక్షణ నా వల్ల కలగడానికి నన్ను వాడుకుంటున్నారు కదా. ఒక సేవకురాలుగా ఏం జరిగింది, నాకు ఆయన ప్రత్యక్షత దొరికితే అంటే ఎంత గొప్ప ప్రణాళిక నా పక్షంగా నెరవేర్చబడుతుంది కదా. ఏ యోగ్యత లేని నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం కాదా చెప్పండి. ఎంతమంది కన్నీరు తొడవడానికి అవసరమైన వర్తమానాలు చెప్పగలుగుతున్నాను కదా, ఎంతమందిని రక్షణ మార్గము వైపు త్రిప్పగలుగుతున్నాను కదా, నశించిపోతున్న అనేక మంది నాశనానికి జోగుచున్న వారిని ఇలా చేయి పట్టుకుని నేను అగ్నిలో నుంచి లాగుతున్నాను కదా. ఇవి గొప్ప విషయాలు కావా చెప్పండి. మన సమస్యలు తీర్చబడటం కంటే గొప్ప విషయాలు కావా ఇవి? కాబట్టి మిమ్మల్ని ఆయన దర్శిస్తే, మీకు ఆయన కనబడితే, మీరు ఆయన దర్శనాన్ని పొందుకుంటే మీ జీవితం మారిపోతుందండి. మన లైఫ్ టర్న్ అయిపోతుంది.
ఆయనను మనం కనుగొంటే, ఆయన్ని వెదకాలి, వెతికితే అప్పుడు ఆయన దొరుకుతారు. మరియా మనకు అది నేర్పిస్తుంది ఈరోజు. పెందల కడనే లేచి ప్రభువు యొక్క చనిపోయినటువంటి ప్రభువుని చూడాలని తిరుగుతుందండి. నేను ఎత్తుకుని పోవాలంటుంది. ఆ ప్రేమ చూడండి. ప్రభువుని మనం ప్రేమిస్తే మనల్ని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మేము ఏ ఇంటి మీద అయితే నాకు ఇది వేసిందో వెంటనే మా అత్తగారు వాళ్ళు అదంతా రాసి ఇచ్చేశారు మాకు. ఆ సంగతి తెలుసా? అక్కడే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం. అది ఇప్పుడు మా ఇల్లు ఉన్న ప్లేసే అది. అప్పటికి ఇంకా సింగిల్ ఫ్లోర్ అనమాట అత్తగారి ఇల్లు. అది మీకు చెప్తున్నాను నేను. ఏం జరుగుతాయండి? అద్భుతాలు జరుగుతాయి. ప్రభువు మనల్ని దర్శిస్తే మేము ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలా? అమ్మో ఇప్పుడు చాలా టఫ్గా ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఉంది, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం ఏంటి, ఇప్పుడు రాసి ఇవ్వడం ఏంటి, వీళ్ళు ఇప్పుడు వెంటనే కట్టుకోమంటున్నారేంటి, లోన్ ఇద్దరు కలిపి పెట్టుకోమంటున్నారేంటి, ఏంటో ఇవన్నీ మాకు అర్థం కావు. నిన్ను పైవానిగా ఉంచుతాను నేను. హల్లెలూయా. దావీదుకి ఇచ్చిన శాశ్వత కృపతో నేను నింపుతాను. కొండ ఎదురుగా ఇల్లు కావాలని అడిగావు కదా, రా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ హాల్ ఎంత పెట్టాలో తెలుసా? ఎందుకు ప్రభా, నేను లత్తాయి కదా ప్రార్థన చేసుకునేది కాదు. అనేకులు రాబోతున్నారు ఆ హాల్లోనికి. ఇక్కడ ఉన్న మీ సగం మంది ఫస్ట్ చర్చ్ అదే మనకి. హల్లెలూయా. మీరు అందరూ అక్కడికే వచ్చారు. ఫస్ట్ చర్చ్ అదే మనకి. అక్కడే మనం అనేకమైన అనుభవాలు పొందుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడే దేవుని యొక్క ఆత్మశక్తి కృమ్మరించబడింది. అక్కడే అనేకమైన అంటే అక్కడే సంఘం ఫామ్ అయిందనమాట, ఎస్టాబ్లిష్ అయిందనమాట, ఏర్పడిందనమాట. ఈరోజు ఇంతగా మనం ఘనంగా నడిపించుకొని తీసుకుని వెళుతున్నాం కదా. కాబట్టి మన దేవుడు నమ్మదగినవాడు. సమస్యలను బట్టి చిదిగిపోకండి, సమస్యలను బట్టి దిగజారిపోకండి, సమస్యలను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు అసలు చూడొద్దు, లోకంలో ఉన్న వాటి వైపు అసలు దృష్టి పెట్టొద్దు, ఇంకా ఏమైపోతామో అనే భయం వద్దు. ఉండమన్నాడా? సంవత్సర కాలం ఆ వాడలోనే ఉండండి. ఆ వాడలో ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఆ వాడలో మనుషులు ఎవరు కనపడరు, ఆ వాడలో మనకు కావలసినవి తినలేము, ఆ వాడలో మనకు కావలసినట్లు బ్రతకలేము, జంతువుల మధ్యలోనే ఉండాలి. నోవహు వాడి గురించి మాట్లాడుతున్నాను. సంవత్సర కాలం ఉండాలి, అలా ఉండండి. కొంతకాలము ఆయన్ని వెదకండి చాలు. ఈ టైంలో ప్రభువా ఈ శ్రమ రావడం నాకు ఎంత మేలంటే, అనుక్షణం ప్రార్థనలకు అటెండ్ అవ్వడానికి కృప దొరికిందయ్యా, అనుక్షణం ప్రభు సన్నిధిలోనికి రావడానికి కృప దొరికిందయ్యా, నీతో సావాసం చేసే భాగ్యం దొరికిందయ్యా. పోనీ శ్రమలు ఉన్నందుకన్నా నేను ఇక్కడికి రావడానికి కుదిరింది. శ్రమలు తీరిపోయాక కూడా నేను నీ సన్నిధిలో ఉండేలాగే నన్ను చేయండి తప్ప నన్ను త్రోసేయొద్దయ్యా. దావీదు చేసినట్లే. దావీదుకి శ్రమలన్నీ తీరిపోయినాయి, రాజు అయిపోయాడు, సింహాసనం వచ్చింది. అయినా ప్రేమ పోతుంది ఏంటండి? ఆ రిలేషన్ పోతుందా? ఆ కనెక్షన్ పోతుందా? నాకు టైం ఇస్తే వెళ్ళిపోతానంటాడు ఆయన. ఎక్కడికి? మందిరానికి. నేను కూడా అంతే, నాకు టైం ఇస్తే ఇక్కడికి వచ్చేయాలి నేను. మీరు వచ్చినా, మీరు రాకపోయినా, మీరున్నా, మీరు లేకపోయినా, మన పాస్టర్ గారు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆయనతో పని లేదు. ఎవరైనా ఆయన ఉంటే ఇంట్లో ఉండాలనుకుంటారు కదా. లత వాళ్ళని అడగండి, నా సాక్ష్యం. ఆయనతో ఉన్నది చాలా తక్కువ సమయము, నేను దేవునితో ఉన్నది నా జీవితకాలం. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను ఉన్నటువంటి నాకు ఇచ్చిన దేవుడిచ్చిన ఈ టైంలో నేను గడిపినటువంటి క్షణాలు దేవునితో అధికములు. ఇప్పటి వరకు అనుక్షణం ఆయన సన్నిధిలో గడపాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన చూడాలని, ఏదో ఆయన దగ్గర నుంచి ఏదో కావాలి నాకు, అదే ధ్యాస. కాబట్టి అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీకు ఎంత కోరికగా ఉందా? అయితే నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, అయితే నా మందను మేపు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడైతే అనుక్షణం నువ్వు నాతోనే సావాసం చేయొచ్చు. అంతే కదా, నాకు ఇచ్చిన బాధ్యత అది. అప్పుడు సంఘ కాపరిగా రమ్మని పిలిచారు దేవుడు. నాకు వద్దు అన్నాను, మరలా రిజెక్షన్. మరలా 50 దినాల ప్రార్థన. ఆ 50 దినాల్లో ప్రభు నన్ను దర్శించారు, వచ్చారు, నన్ను ముట్టుకున్నారు, పట్టుకున్నారు, మాట్లాడారు, నన్ను స్థిరపరిచారు. ఈరోజు ఇలా బలపరిచి వాడుకుంటున్నారు. ఇది నా సాక్ష్యం కదా. ఈరోజు మీకు కూడా అలాంటి కోరిక కలగాలి. అంటే అందరూ పాస్టర్లు అయిపోవడానికి కాదు చెప్తున్నాను కదా. ఇప్పుడు సౌలుని దర్శిస్తే యేసయ్య తర్వాత యేసయ్య అంతటి వాడు ఎవరయ్యా అంటే బైబిల్ గ్రంథంలో పౌలే. అంటే సౌలు పౌలుగా మార్చబడ్డాడు కదా. యేసయ్య తర్వాత యేసయ్య అంతటి సేవ చేసిన వాడు, యేసయ్య అంత ఘనమైన స్థానాన్ని సంపాదించుకున్నవాడు పౌలు. 12 మంది శిష్యులు కాదు. ఎందుకంటే ఆయన చేసిన పరిచర్య మామూలు పరిచర్య కాదు. ఆయన రక్షించిన ఆత్మలు అసలు లెక్క పెట్టలేము మనము. దేవుడి కొరకు చేసినటువంటి సంపాదించినటువంటి కీర్తి మామూలుది కాదు. మధ్యాకాశంలోనికి ఎత్తబడిన వాళ్ళు శిష్యులు ఎవరు లేరు. ఎవరు వెళ్ళారు? పౌలు గారే వెళ్ళారు. మధ్యాకాశంలోనికి వెళ్ళాడు.
అక్కడ ఆ సభను చూశాడు, దేవుణ్ణి చూశాడు, వచించ సఖ్యము కాని భాషలతో మాట్లాడుతున్న మనుషులను చూశాడు. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ వచ్చి మీకు నేను చెప్పానంటే ఒక మనుష్యుడికి అవి యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇంతకంటే డీప్గా వెళ్ళడం అనవసరం అన్నాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా మన వరకు నిజం. అది వినిన వాళ్ళకి అనేకులకి ఇది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, నాకు తెలియదు. అది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ప్రభువుని డైరెక్ట్గా చూసారా? ఈ కలర్ అంగీలో చూసారా? ఏ నరుడైనా దేవుడిని చూస్తాడంటే చూస్తాడు, అవసరమైతే కనిపిస్తాడు ఆయన. ఆ అమ్మాయి జీవితాన్ని మార్చడానికి కనిపించాడు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఈమె వచ్చి ఈమెను మార్చేసింది, ఈమె వచ్చి ఈమెను మార్చేసింది, ఈమె వచ్చి ఈమె జీవితాన్ని రూల్ చేస్తుందంటే నేనేం చేయలేదు ఆవిడ్ని. కేవలం నీకోసం ప్రార్థన చేస్తాను రా అని పిలిచాను. ఆమె వచ్చి అడిగితే, రిక్వెస్ట్ అడిగితే ఓకే నీకోసం నేను ప్రార్థన చేస్తాను అన్నాను. కానీ ఆయనే దర్శించుకున్నారు, ఆయనే వాడుకున్నారు. మీ పక్షముగా దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉందో ముందు అది వెతకండి అమ్మ. తర్వాత అన్నీ సమకూర్చబడతాయి. హల్లెలూయా. నాకు అన్నీ సమకూర్చబడ్డాయి. ఆ తర్వాతే నా ప్రమేయం లేదు, నాకు అన్ని సమకూడి జరిగిపోతూ ఉంటాయి. నా ప్రమేయం లేదు నాకు ఇల్లు వచ్చేస్తుంది, నా ప్రమేయం లేదు పిలిచి చర్చ వచ్చేస్తుంది, నా ప్రమేయం లేదు నేను సేవకురాలను అయిపోతాను, నా ప్రమేయం లేదు నా కొడుకు డాక్టర్ అయిపోతాడు, నా ప్రమేయం లేదు అబ్రాడ్ వెళ్ళిపోతాడు. కెపాసిటీ ఏదండి? దేవుడిచ్చిన కెపాసిటీ. హల్లెలూయా. నీ ప్రమేయం లేకుండా సమస్తము సమకూడి జరుగుతుందని రాసింది కదమ్మా. ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. అదర్వైజ్ నీవు ఒక్క పని చేసుకోవాలంటే చాలా కష్టం. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే మొత్తం తల తాకట్టు పెట్టుకోవాలా? మీకు సొంత గృహం కావాలంటే, నీకు ఒక కార్యము జరగాలంటే, నీ బిడ్డల చదువుల కోసం నీకు డబ్బులు కావాలంటే, ఫీజులు కట్టడానికి డబ్బులు కావాలంటే, పెళ్ళిళ్ళు అవ్వాలంటే మీరు సొంతంగా శ్రమ పడాలి. అది మీ శ్రమ. అదే నేను ప్రభువుతో ఉంటే ఆయన చూసుకుంటాడు అక్కడ. అది నీకేమీ భారముగా ఉండదు. ఇది మాత్రం 100% నిజమండి. ఇది మీరు నమ్మండి అంతే. ఈరోజు ఇట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలి. మరి ఆయన ప్రేమించే వారముగా మనం ఉండాలి. ఆయన వెదకాలి, ప్రార్థనలో వెదకాలి, వాక్యములో వెదకాలి, ఆయన సన్నిధిలో వెదకాలి, ఆయనని మనం గుర్తుపట్టగలగాలి. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇటు కార్యాలు దేవుడు ఇంకా మన జీవితంలో జరిగించాలని ఈ సాక్ష్యము, ఈ మాటలు ఈ దినాన చెప్పడానికి దేవుడిచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియచేసుకుంటే కొన్ని మాటలు మన వినికిడిలో దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ మాటలు మేము ఈరోజు నాయన ఇక్కడ మాట్లాడడానికి, సాక్ష్యము చెప్పడానికి అవసరమైన కృపించు. నేను నిన్ను వెతికితే నేను కనుగొన్నాను, ఈరోజు ఈ స్థితిని నేను పొందుకున్నాను ప్రభువా. అలాగే మేము దేవుని వెతికే వారంగా మమ్మల్ని అందరినీ ఉంచండి. అనునిత్యము ఆయన యొక్క సన్నిధిని వెతికే వారంగా మమ్మల్ని ఉంచండి. మా దేవుడు బొమ్మలలో దొరికేవాడు కాడు, ఫోటోలలో దొరికేవాడు కాడు, మందిరములో ఒక గోడ మీద ఉన్నవాడు కాడని ప్రభువా, ఆయన సజీవుడని, ఆయనని వెతికిన ఎడల మేము కనుగొంటామని ఈరోజు మేము నమ్ముచున్నాము దైవమా. దేవా నాయన, నిన్ను దర్శించుకునే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇంకా గొప్ప కార్యాలు చూడగల కృప మాకు దయచేయండి. ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించండి. ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ మాటలు వినిన వారందరి జీవితంలో కూడా ఈ మాటలు ఫలింపచేయమని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.